ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన ప్రేమించిన వారికి, దేవుని ప్రేమించిన వారికి, ఆయన సంకల్ప చొప్పున నెరవేర్చిన వారికి సమస్తము మనకు మేలు కలుగుటకే సమకూర్చి జరుగుచున్నాయని ఉదయకాంత ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ప్రేమించిన వారికి, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే నీకేదైనా కలుగుతుంది అంటే ఆయన మనకు మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగిస్తాడు అని నువ్వు ఎరుగుదువు, ఎరగాలి. అందరము కూడా తెలుసుకోవాలి. ఏమని? నువ్వు ఒకవేళ ఇప్పుడు శోధనలో ఉన్నావేమో, నువ్వు కలిసి శ్రమల్లో ఉన్నావేమో, లేక ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ వాటి నుంచి బయటికి రాలేక నువ్వు కృంగిపోతున్నావేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే కదా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున జరిగించు వారికి సమస్తము, చూడని అంటున్నాడు కదా, పిలువబడిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరుగుచున్నాయి. ఆయన నిన్ను పిలిచిన దేవుడండి, నిన్ను నన్ను పిలిచిన వారు దేవుడు. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు ఏదైనా జరిగిన ప్రస్తుతం ఇప్పుడు ఏదైనా జరిగినాయండి, కీడు రాని మేలు రాని ఏదైనా రాని, ఒకవేళ నువ్వు కొరతలు అనుభవిస్తున్నావు, లేని అనుభవిస్తున్నావేమో, లేక ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నావు, అనారోగ్యంతో అనుభవిస్తున్నావేమో, అనారోగ్యమైన సమస్యలతో అనుభవిస్తున్నావేమో, నిందలు అనే సమస్యలతో నువ్వు అనుభవిస్తున్నావేమో. ఆయన అంటున్నాడు, ఆయన్ని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని మీరు ఎరగాలి. మనం ఎరుగుదుము. హల్లెలూయా. ఏమైనా రాని అండి, ఆయన పిలిచాడు. ఆయన ప్రేమిస్తున్నాం, దేవుని మనం ప్రేమిస్తున్నాం కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. అన్నీ కూడా ఆయన సంకల్పం చొప్పున నెరవేరుస్తాడు. ఏదైనా చేయని, ఎంత మటుకైనా పోదాం, శ్రమల గుండా అయినా వెళ్దాం, ఆయన ఏ మార్గంలో నడిపించినా నడుద్దాం. ఏ నిందల గుండా నడిపిస్తున్నా మనం నడుద్దాం, ఏం పర్లేదండి. అదే వచనాలు అంటాడు 8వ అధ్యాయంలో. చూడండి, అక్కడే 15వ వచనంలో కూడా అంటాడు. 8 ఆ 15లో చూడండి, 35లో క్షమించాలి. చూడండి, ఆయన మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవరు? వస్త్రహీనతైన, శ్రమైన, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏదైనా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా ఎడబాపలేరు. ఎందుకంటే ఆయన సమస్తము సమకూర్చి మన కొరకు జరిగిస్తున్నాడు గనుక. హల్లెలూయా. ఆయన మన మేలు కోరుకొని సమస్తము జరిగిస్తాడు. మన మేలు కలుగుటకై సమస్తము జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు అడిగినవి కొన్ని ఎవరు దేవుడు, ఎందుకంటే నీకు మేలు కలగవు, నీకు ప్రమాదం నీకు హాని కలిగిస్తాయి. అన్నీ ఇస్తే నా దేవుడు ఇచ్చిన అయితే నీకు మేలు కలుగుతుంది, నీకు హాని ఏ రోజు కూడా రాదండి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూరి జరుగుతున్నాయని మనం ఎరగాలి. ఎరుగుతుమో తెలుసు కదా మనకి. ఇప్పుడు శ్రమల గుండా వెళ్తున్నామేమో, ఏం పర్లేదండి. దేవుడు ఆయన ప్రేమ నుండి ఎవ్వరు మనల్ని ఎడబాపలేరు. ఈ లోక సంబంధమైనవి ఏది కూడా ఆయన ప్రేమ నుండి, ఆయన కృప నుండి మనల్ని ఎవ్వరు కూడా ఎడబాప లేరు. ఎందుకంటే ఆయన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని పరిచయం చేస్తూ, దేవుని సేవలో ఉంటూ, ఒకవేళ కృపలో, ఒకవేళ కృంగిపోతూ, నిందలలో, అవమానంలో ఉన్నావేమో, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరుగుచున్నది సెలవిస్తున్నాడు దేవుడు. ఈ మాటలు మీ హృదయంలో ఒక మేలుకరముగా చేయను కాక, మీ హృదయం నీరుకట్టి ఫలింప చేయను కాక, మీ కుటుంబం పట్ల, మీ సేవ పట్ల, చేస్తున్న ఉద్యోగాల పట్ల, ఆర్థిక ఇబ్బందుల పట్ల, వ్యాపారాల పట్ల సమస్తము సమకూర్చి జరిగించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.